అంటే జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్ష అని పిలిపించుకోవాలన్న మీ కోరిక వర్కౌట్ అయ్యట్లేదు అనుకుంటా, ఇంకా అయ్యే అవకాశం తీరే అవకాశం లేదనుకుంటా. కాబట్టి అతను రాడనుకుంటున్నాను. మీకోసమే అతను రావట్లేదని ఏమన్నా అనుకోవాలి అసెంబ్లీకి? లేదు, చాలామంది అనుకుంటున్నారు కానీ నేనైతే అందుకని అనుకోవట్లా. ఆ. బట్ వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే నాకైతే అనిపించట్లా. మరి హ్మ్. నేను చాలాసార్లు మీడియా ద్వారా కూడా సందేశం ఇచ్చాను. మీరు డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, డిస్క్వాలిఫై చేసేమన్న మీ కోపాన్ని పగని తీర్చుకుంటారా జగన్మోహన్ రెడ్డిని? యాక్చువల్గా నాకు పగ అయితే లేదండి, జగన్మోహన్ రెడ్డి మీద కాదు. ఈవెన్ నన్ను దారుణంగా హింసించిన సునీల్ కుమార్ అంటే నాకు కోపం ఉంది, పగలేదు. కోపం ఉంది డెఫినెట్గా. పగ వేరు, కోపం వేరు. దేర్ ఇస్ డిగ్రీస్ ఆఫ్ వేరియేషన్. జగన్మోహన్ రెడ్డి నాకు అలా చేసినందుకు నాకు బాధ ఉంది. ఎందుకంటే అతనికి ఏదన్నా ఉంటే నన్ను పిలిచి మాట్లాడచ్చు అతని యాంగిల్లో. బట్ అది కాకుండా వేసుకెళ్ళి ఇంట్లోంచి తీసుకెళ్ళు, బాధేసేయి, వేసేసేయి, ఫినిష్ చేసేయి అని చెప్పి అలాగా చేయటం అది మంచిది కాదు. రాజకీయంగా కూడా అతనికి మంచిది కాదు. లక్కీగా నేను బతికా వెంకటేశ్వర దయతో. అప్పుడు చనిపోయానంటే పొలిటికల్గా కూడా అతనికి ఇబ్బందేగా. ఆ క్షణికావేశంలో ఈ మనుషులను చంపేయటాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కరెక్ట్ కాదు.